అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అదే మనుషులు ఎంతోమంది అమ్మాయిల్ని, ఆడపిల్లల్ని, చిన్నపిల్లల్ని చంపేస్తున్నారు కదా, వాళ్ళని ఎవరో అలా కొట్టి చంపట్లేదు ఏంటి, ఎందుకు చేయట్లేదు? అదే అన్న, నేను కూడా ఆమె కన్నా ఎక్కువ నేను ఎమోషనల్ అవుతున్నా. మా అక్క కన్నా, మా వదినమ్మ రేణు చేసేయమ్మా, వద్దమ్మా, సన్యాసం పుచ్చుకోకమ్మా. అయితే మనం ఎలా పడితే అలా కొట్టి చంపేస్తున్నాం కదా. ఒక 6 ఏళ్ల పిల్లల్ని కానీ లేదా కొంతమంది అమ్మాయిల్ని చేసి చిత్రహింసలు చేసి చంపేస్తున్నారు, వాళ్ళని ఎవరో ఏం చేయట్లేదు అని ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. యాక్చువల్గా ఆవిడ అన్న దాంట్లో కూడా చాలా వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఎందుకంటే మన కుక్కలు మూగజీవాలు మనం ఏమీ చేయవు కాబట్టి వాటిని అలా కొట్టి చంపేస్తున్నాం. అదే మనుషులు ఎంతోమంది అమ్మాయిల్ని, ఆడపిల్లల్ని, చిన్నపిల్లల్ని చంపేస్తున్నారు కదా, వాళ్ళని ఎవరో అలా కొట్టి చంపట్లేదు ఏంటి, ఎందుకు చేయట్లేదు అనేసి ఆవిడ వ్యాలిడ్ పాయింట్ తీసుకొచ్చారు. అలాగే ట్రోల్ చేయటం ఎందుకంటేనండి, ఆవిడని తగ్గించాలి లేదా కించపరచాలన్న ఉద్దేశంతో చేస్తే పర్సనల్గా ఫ్యామిలీ అటాక్ చేస్తారు. ఆవిడ ఆ విధంగానైనా తగ్గి బాధపడైనా సరే ఇంకా ఆ విషయాలు ఎత్తరేమోనన్న కొంతమంది ఉద్దేశం అలా ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు మనం అలాగే ఇప్పుడు కొన్ని బళ్ళు తోలుతున్నామండి, మనం హోండా బండి కానీ, హీరో కానీ లేదా బజాజ్ బళ్ళు ఇవి తోలుతున్నాం. అవి కూడా చాలా యాక్సిడెంట్ల వల్ల చాలామంది చనిపోతున్నప్పుడు ఆ బళ్ళ మీద ఉన్న మనం ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నామా, కేసులు వేస్తున్నామా? లేదు. మరి అది కూడా అటువంటి పెద్ద తప్పే ఒక విధంగా లెక్కేస్తే, లాజికల్గా చూస్తే. అటువంటిది దాన్ని ఎవరూ పట్టించుకోకుండా కేవలం మూగజీవాలనే చంపేస్తున్నారు అన్న ఉద్దేశంతో ఆవిడ మాట్లాడిన మాటలను అయితే నేను ఖచ్చితంగా సమర్థిస్తున్నాను. అలాగే ఆవిడ మాటలో ఎంత వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఇంకో విధంగా లెక్కేస్తే మనం ఆదివారం లేదా మంగళవారం వస్తే ఎన్నో మూగజీవాలను మనం చంపు తినేస్తున్నాం. ఒక మేకలను అవ్వచ్చు లేదా ఎద్దులు, కొంతమంది తినేవాళ్ళు ఉంటారు, గుడ్డ మాంసం తినేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎన్నో మూగజీవాలని చంపుకు తినేస్తున్నారు. అది కూడా ఒక విధంగా వీళ్ళ లెక్క ప్రకారం చెప్తే తప్పే. అంటే సృష్టి ప్రకారం మనం తినడానికి ఉపయోగపడే జంతువు అయితే అది తప్పు కాకపోవచ్చు, కానీ వాస్తవానికి ఒక మూగజీవాలని చంపడం విషయం వస్తే కనుక అది ఖచ్చితంగా తప్పే. ఇక్కడ ఇంకో పాయింట్ ఏం చెప్తున్నానంటే, మనం ఒక్కోసారి బళ్ళ మీద వెళ్తున్నాం, వెనకాల బళ్ళు కుక్కలు అవి తరుముకుంటూ వచ్చేస్తాయి. కుక్కలు తరుముకొని వచ్చి మనల్ని కంగారు పెడతాయి, ఒక విధంగా భయపడతాం కూడా, ఇంకా ఫాస్ట్గా తోలడానికి చూస్తాం. ఒకవేళ ఆగితే కనుక మనల్ని కరిచేయడానికో లేదా గట్టిగా దాడి చేయడానికి అవి ప్రయత్నిస్తాయి. ఆ విషయంలో మనం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి, కరవుగా హాస్పిటల్ పాలైన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అదే సమయంలో పిల్లలు కూడా హాస్పిటల్ పాలై కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇటువంటి మూగజీవాలని సంరక్షించాలి, కాపాడాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇలాగ కరవబడ్డ బాధితులను కూడా ఎవరన్నా రక్షిస్తే బాగుండన్నది నా ఉద్దేశం అండి. ఎందుకంటే చాలామంది హాస్పిటల్ పాలవుతున్నారు, వాళ్ళని ఎవరు చూస్తారు? మరి మూగజీవాలని రక్షించాలి, కరెక్టే, నేను కాదంటలేదు. అదే సమయంలో ఈ కుక్కలు కరువుగా బాధించబడ్డ చాలామంది జనాలు హాస్పిటల్ పాలై మందులకి చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా కాపాడే వాళ్ళు ఎవరైనా ఉంటే మంచిదన్నదే. వీళ్ళు కూడా ఆ చర్యలు తీసుకోవాలనేది నా ఉద్దేశం. ఎవరైతే మూగజీవాల గురించి మాట్లాడతారో వాళ్ళే కొంచెం ఫైట్ చేయడం జరుగుతుందండి, ఫైట్ చేయడం జరుగుద్ది. కానీ ఇది పూర్తిగా సాల్వ్ అవుద్దని అయితే నేను అనుకోవట్లే. ఎందుకంటే వీధి కుక్కల్ని, అంటే పెంపుడు కుక్కల్ని, మన ఇంట్లో పెంచుకున్న పెంపుడు కుక్కల మీద ఉన్నంత శ్రద్ధ, భక్తి లేకపోతే ప్రేమ వీధి కుక్కల మీద ఎవరికీ ఉండదు. ఒక విధంగా లెక్కేయాలంటే రష్మి గౌతమ్ గారు మాట్లాడిన మాటల్లో ఆవేదన ఉంది, మంచి అర్థం ఉంది. ఎందుకంటే ఆవిడ కరోనా సమయంలో కేవలం మూగ జీవాలకి, అంటే కుక్కలకి ఎన్నో రోజులు, అంటే కరోనా సమయం అన్ని రోజులు కూడా ఆవిడ అన్నం వండి పెట్టి అన్ని కుక్కలకి పెట్టారు ఆవిడ ఏరియాలో. అలాగే ప్రతి ఒక్కళ్ళు చేస్తే మంచిదే. అంటే కుక్కలు యాక్చువల్గా మనకి మీదకొచ్చి కరుస్తాయని కాదు, కానీ కరవుగా వచ్చిన వాటి వల్ల భయపడిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. వాళ్ళను కూడా ఈ మూగజీవాలని పరీక్షించాలనే వాళ్ళు ఎవరన్నా వచ్చి సానుకూలంగా స్పందించి వాళ్ళకు కూడా ఏదైనా మంచి చేసే విషయం ఆలోచిస్తే మంచిదనేది నా ఉద్దేశం. అదే అన్న, నేను కూడా ఆమె కన్నా ఎక్కువ నేను ఎమోషనల్ అవుతున్నా. మా అక్క, మా వదినమ్మ, అక్క, మేమందరం ఉన్నాం. ట్రోల్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, మేము ఉన్నాం. పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, అఖిలానందన్ గారి అభిమానులు ఉన్నారు. ఆల్రెడీ ఆమె ఏం చెప్పిందన్న చెప్పు? కుక్కలని, జంతువులను చంపేయమని చెప్పిరా? ఆల్రెడీ చికెన్లను, మటన్లను, ఎద్దులను, ఆవులను చంపి తింటుంది, చాలదా? కుక్కలను కూడా తినేస్తారా అని ఆమె తినకండ్రా బాబు, కుక్కలను ఆహారం పెట్టండి. ఈ భూమి మీద బతికే హక్కు ఈగకు, దోమకు, క్రీటికి, కానకు అందరికీ ఉంది, నీకు కూడా ఉంది. నువ్వు అవసరమైతే నువ్వు కుక్కను చంపితే నిన్ను చంపేవాడు ఇంకోటి వస్తాడని అప్పుడు ఏదో ఒక డైలాగ్ విన్నా, కానీ ఆ డైలాగ్ ఎవరు చెప్పారో నాకు తెలియదు. ఆ విధంగా నిజంగా గవర్నమెంట్ ఏం చేస్తుంది? కుక్కలను చంపమని చెప్పిందా? గవర్నమెంట్ నిజంగా
ఆ వీధి కుక్కలను వాళ్ళను ఆపరేషన్ చేసి వాళ్ళకు ఒక ఫామ్ హౌస్ లాంటి ఒక కొద్దిగా ఉంటుంది వాళ్ళది, ఆ ఫామ్ హౌస్ లాంటిది అక్కడ బంధించి వాళ్ళకి ఆపరేషన్ చేసి మళ్ళీ పిల్లలు పుట్టకుండా తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిదన్నా గవర్నమెంట్ది. నిజంగా మన రేణు దేశం అక్క ప్రెస్ పెట్టడం వల్ల నిజంగా చాలామంది కళ్ళు తెరుచుకోవాలి. ఆమె నిజంగా ఒక తెలుగు రాష్ట్రాన్ని, అదేవిధంగా తెలుగు 2 రాష్ట్రాలకు, మన పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక వదినమ్మలాగా ఈ రాష్ట్రంలో భార్య అయినందుకు చాలా నేను దండం పెట్టుకుంటున్నా. జై హింద్, జై బీఎస్పీకి. థ్యాంక్ యూ. కుక్కలు ఇస్తున్నారు ఖచ్చితంగా. పవన్ అన్న ఫ్యాన్స్ అందరం ఆమె పక్క ఇస్తాం, ఆమె పక్క మాట్లాడతాం, ఆమెకి ఎప్పుడు మేము సపోర్ట్ ఇస్తాం. వదినమ్మా, రేణు దేశయ్యమ్మా, వద్దమ్మా, సన్యాసం పుచ్చుకోకమ్మా. రావాలమే ఖచ్చితంగా. రేణు దేశాయ్ గారు మీరు కూడా రండి, ఖచ్చితంగా రండి, వచ్చి మంచి కార్యాలు, శుభకార్యాలు అన్ని చేయండి. అవునవును, దయచేసి ట్రోల్ చేయకండి. ఆమె ఏమనిందండి చెప్పండి? కుక్కల గురించి. అయ్యా, కుక్కల్ని కొట్టద్దు, ఆ కుక్కల్ని చంపకండి, వాటికి అన్నం పెట్టండి, జంతువుల్ని రక్షించండి, కుక్కలు, గేదెలు, ఆవులు అన్నింటినీ కాపాడని చెప్పింది తప్ప. అమ్మా నువ్వు రావాలి, నువ్వు వచ్చి మళ్ళీ సీఎం అవ్వాలి. ఎవరు? రేణు దేశాయ్ అమ్మ. అన్న పవన్ అన్న కూడా సీఎం అవ్వాలి. అన్న ఆ రాష్ట్రం సీఎం అవ్వాలి, ఇక్కడ ఈమె సీఎం అవ్వాలి. ఒకవేళ అన్న పిఎం అవ్వాలి, వాళ్ళు కూడా అవ్వాలి, అందరూ అవ్వాలి. అదే కదా బాధ, అందరు సీఎంలు అవ్వాలి, పవన్ అన్న పిఎం అవ్వాలి. కరెక్టే, అదే అర్థం కావట్లేదు భయ. ఆమె ఏం చెప్పింది చెప్పండి? ఆ కుక్కల్ని, ఆ మూగు జీవాలని కొట్టకండి అయ్యా, కాపాడండి అనింది. ఇండియాలో చాలా అరాచకాలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు అమ్మాయిల పైన చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అప్పుడు రాని పౌరుషం ఈ కుక్కల మీద వచ్చిందంటారా? మంచి చేసినా కూడా మీ కళ్ళు అప్పవా? దేశం కోసం, సమాజం కోసం, ఈ దేశంలో బాధ్యత గల స్త్రీగా అయ్యా, మూగజీవుల్ని కొట్టకండి అయ్యా, చంపకండి అయ్యా, ఆ కుక్కల్ని, గేదెల్ని, ఆవుల్ని ఏం అనొద్దండి, అవి కాపాడండి అని చెప్ప. అవి మాట్లాడడానికి గవర్నమెంట్ ఉంది, చూసుకుంటుంది, కానీ వీటి గురించి గవర్నమెంట్ లేదు. అందుకని ఆమె వచ్చింది మాట్లాడింది తప్ప. ఆమె ఒక మానవత్వ స్త్రీగా, మనసున్న స్త్రీగా స్పందించింది, ఆ మూగజీవుల్ని ప్రేమించింది ఆమె తప్ప.